ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో మిత్ర పురుగులను సంరక్షించుకోవడానికి రైతులు పాటించదగ్గ పద్ధతులు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో జ్యోతి పెట్టిన ముచ్చట. ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన వానపాముల ఎరువుల తయారీ గురించి జైనత్ మండలం పార్డి బి గ్రామానికి చెందిన రైతు మంచాల గంభీర్తో దినేష్ పెట్టిన ముచ్చట. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో వర్ష సూచన లేదు. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమి ఉండకపోవచ్చు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర 8% తేమ ఉన్నట్లయితే ప్రైవేట్ వారి ధర 6,820 రూపాయలు పలికింది. సిసిఐ వారి ధర క్వింటాల్ పత్తి ధర 8% తేమ ఉన్నట్లయితే 7,521 రూపాయి పలికింది. సోయాబీన్ క్వింటాల్ ధర 4,350 రూపాయలు, ఎంఎస్పి ధర 4,892 రూపాయలు పలికింది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. పంటలు పండించేటప్పుడు పంటలలో మిత్ర పురుగులు, శత్రు పురుగులు, ఇలా 2 రకాల పురుగులుంటాయి. మిత్ర పురుగులైతే శత్రు పురుగులను చంపి తింటాయి, పంటలకు లాభం చేకూరుస్తాయి. వీటిలో సాలె పురుగులు, అక్షింతల పురుగులు, అల్లిక రెక్కల పురుగులు లాంటివి అన్ని రకాల శత్రు పురుగులను తినేస్తాయి. మిత్ర పురుగులను పరాన్నజీవులని కూడా అంటారు. శత్రు పురుగు గుడ్డులోనికి వెళ్ళి ఈ పరాన్నజీవులు బతుకుతుంటాయి. శత్రు పురుగుల్లో గులాబీ రంగు పురుగు లాంటివి ఉంటాయి, వాటిని అంతరింపజేస్తాయి ఈ పరాన్నజీవులు. మిత్ర పురుగులను సంరక్షించుకోవడానికి రైతులు పాటించదగ్గ పద్ధతులు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో జ్యోతి పెట్టిన ముచ్చటిందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మిత్ర పురుగులు అంటే ఏంటి, వాటి గురించి వివరించండి. మనకి ప్రధానంగానండి పొలంలో 3 రకాల పురుగులు ఉంటాయి. ఒకటి పంటకి హాని చేసే శత్రు పురుగులు, రెండోది పంటకి కానీ రైతుకి కానీ మేలు చేసే మిత్ర పురుగులు, మూడోది మిత్ర పురుగులకి ఆహారంగా మారే న్యూట్రల్ పురుగులు. సో మనకేంటంటే మిత్ర పురుగులు అన్నవి ఈ ఏదైతే పంటకి హాని చేసే పురుగుల్ని అలానే న్యూట్రల్ పురుగుల మీద తిని పంటలో బతుకుతూ ఉంటాయి. అయితే ఈ మిత్ర పురుగుల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, వాటి గురించి చెప్పండి. మిత్ర పురుగులకు సాధారణంగా మనకి ఏవైతే పంటలో నష్టం కలగజేసే పురుగులు ఏవైతే ఉంటాయో శత్రు పురుగులు, వీటిని తిని ఇవి పంటలోనే జీవిస్తూ రైతులకి మేలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి మిత్ర పురుగుల్లో కూడా రకరకాలు ఉన్నాయండి. ఏంటంటే ప్రధానంగా బదనికలు అంటారు, అలానే పరాన్నజీవులు అంటారు. బదనికలు అంటే ఏ పురుగు అయితే మిత్ర పురుగుని భుజించి పొలంలో దాని జీవితకాలం నడిపిస్తుందో అది బదనికలు అంటారు. ఇలానే మనకి ఉదాహరణకి చాలా రకాలైన బదనికలు ఏంటంటే సాలె పురుగులు, అలానే మిరిడ్ నల్లి, అలానే అక్షింతల పురుగులు. మనకి ప్రతి పంటలో రకరకాల 20 కంటే ఎక్కువ రకాలు అక్షింతల పురుగులు ఉంటాయి. అలానే మనకి అల్లిక రెక్కల పురుగులు, ఇవన్నీ మనం బదనికలు అంటాం. సాలె పురుగులు కానీ, మిరిడ్ నల్లి కానీ, అలానే అల్లిక రెక్కల పురుగులు కానీ, అక్షింతల పురుగులు కానీ, ఇవన్నీ ఈ ఏదైతే రకరకాలు ఉండే శత్రు పురుగులు ఉంటాయో వాటి గుడ్డు దశ కానీ, పిల్ల దశ కానీ, అలానే లార్వా దశ కానీ వీటిని భుజిస్తూ పంటలో మనకి మేలు చేస్తూ ఉంటాయి. రెండో రకాలైన మనకి ఏదైతే మిత్ర పురుగులు ఉన్నాయో అవి పరాన్నజీవులు అంటారు. అంటే ఏదైతే శత్రు పురుగుల యొక్క వివిధ దశలలో లోపలికి చొచ్చుకుపోయి అక్కడ వాటి జీవితకాలం నడిపించే పురుగుల్ని పరాన్నజీవులు అంటాయి. ఇవి బదనికల్లాగా ఈ శత్రు పురుగుల్ని భుజించవు, కానీ దాని శరీరంలోకి వెళ్ళి ఇవి బతుకుతూ ఉంటాయి.
ఉదాహరణకి ఈ పరాన్నజీవిలో మనకి రకరకాలు ఉన్నాయి. గుడ్డు పరాన్నజీవి అంటారు. అంటే శత్రుపురుగు యొక్క గుడ్డులో బతికి ఇది దీని జీవితకాలం నడిపిస్తుంది. అదే క్రమంలో శత్రుపురుగు ఏదైతే ఉందో అది చనిపోయి ఈ పరాన్నజీవి పొలంలో బతుకుతుంది. మనకి గుడ్డు పరాన్నజీవిలో ముఖ్యంగా ట్రైకోగ్రామా అంటారు. ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి మనకి ఎక్కడైతే లార్వా దశ పురుగులు ఉన్నాయో వాటన్నిటిలో పంటకి మేలు చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనకి వరిలో కాండం తొలిచే పురుగు ఉంది. అలానే మొక్కజొన్నలో కూడా కాండం తొలిచే పురుగులు ఉన్నాయి. పత్తిలో మనకి పింక్ బోల్వం అంటాం, అంటే గులాబీ రంగు పురుగు ఉంది. సో ఇలాంటి లార్వా దశ పురుగులు ఎక్కడైతే ఉంటాయో వాటి గ్రుడ్లను లోపలికి చొచ్చుకుపోయి ఈ పురుగులు జీవిస్తూ ఉంటాయి. ఆ క్రమంలో ఈ శత్రు పురుగులు అన్నవి నశింపజేస్తాయి వాటిని. రెండోది లార్వా దశ పరాన్నజీవులు. అంటే శత్రు పురుగు యొక్క లార్వా దశ లోపలికి పోయి ఆ లార్వాని చంపేసి తద్వారా దీని జీవితకాలం మనకి పొలంలో కనిపిస్తూ ఉంటుంది. లార్వా దశ పరాన్నజీవులు అంటే మనకి సహజంగా ఉండే ఏదైతే ఈ కొటీసియా కానీ ఎపాంటలిస్ కానీ ఏదైతే ఉంటాయో వీటిని లార్వా దశ పరాన్నజీవులు అంటారు. మూడో రకాల పరాన్నజీవి ప్యూపా పరాన్నజీవులు. అంటే ప్యూపా దశలో చొచ్చుకుపోయి జీవితకాలం నడిపించుకుని రైతుకి మేలు చేసి క్రమేపీ శత్రుపురుగు ఉధృతి ఏదైతే ఉందో వాటిని తగ్గిస్తూ ఉంటాయి. సో ఈ ప్యూపా పరాన్నజీవుల్లో మనకి గోనియోజస్ కానీ మైక్రోబ్రాకన్ హెబేటర్ కానీ ఇవి ముఖ్యంగా మనకి ప్యూపా పరాన్నజీవులుగా మనం పరిగణిస్తూ ఉంటాము. అయితే ఈ పరాన్నజీవులను ఏ విధంగా పొలంలో వాడాలి? ఇప్పుడు మనకి సాధారణంగా నండి పరాన్నజీవుల్లో మనం గుడ్డు పరాన్నజీవి ఇందాక అనుకున్నాం కదా, ట్రైకోగ్రామా. ఈ గుడ్డు పరాన్నజీవుల్ని మనము కార్డు రూపంలో పొలంలో అమర్చుకోవచ్చు. వీటిని ఎక్కడైతే మనకి రాష్ట్రంలో ఉండే జీవ నియంత్రణ ల్యాబొరేటరీలు ఉన్నాయో, మన రాష్ట్రంలో అయితే చాలా వరకు రాజేంద్ర నగర్ కానీ వరంగల్ కానీ మహబూబ్ నగర్ కానీ ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ గుడ్డు పరాన్నజీవి తయారీ అన్నది నడుస్తూ ఉంది. ఈ గుడ్డు పరాన్నజీవి అంటే వీటిని ట్రైకోకార్డ్స్ అంటారు. ఈ ట్రైకోకార్డ్ రూపంలో ఈ పొలంలో మనం అమర్చుకున్నప్పుడు ఈ గుడ్ల నుంచి మనకి పరాన్నజీవి బయటికి వచ్చి పొలంలో ఏదైతే శత్రుపురుగులు గ్రుడ్లు ఉంటాయో వాటి కోసం వెతుక్కుంటూ అవి మనకి మేలు చేస్తాయి. అంటే మనం ల్యాబొరేటరీలో కృత్రిమంగా ఈ ట్రైకోకార్డ్స్ని తయారు చేసుకుని వీటిని పొలంలో అమర్చుకోవాలి. అమర్చుకునేటప్పుడు మనకి సాధారణంగా డోసేజ్ ఏంటంటే 1 ఎకరానికి 1 cc చప్పున మనం అమర్చుకున్నప్పుడు ఈ శత్రుపురుగుల యొక్క ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. అయితే ఈ మిత్ర పురుగుల్ని సంరక్షించుకోవాలంటే మరి రైతులు ఎటువంటి పద్ధతుల్ని పాటించాలి? ఇప్పుడు ఎక్కడైతే మనకి వాతావరణం యొక్క సమతుల్యత బ్యాలెన్స్లో ఉంటుందో అలాంటి పొలంలో మనకి ఏ పురుగు ఉధృతి కూడా పెరగదు. అంటే సహజంగా మనకి పొలంలో శత్రు పురుగులు, మిత్ర పురుగులు, న్యూట్రల్ పురుగులు, ఈ 3 రకాల పురుగులు బ్యాలెన్స్ అన్నది సంఖ్య అన్నది సమతుల్యత మెయింటైన్ అవుతుంది. కానీ ఎప్పుడైతే కొందరు రైతు సోదరులు తెలియక చేసిన కొన్ని తప్పిదాల వల్ల కానీ కొన్ని వర్క్స్ వల్ల కానీ వాటి వల్ల ఏమవుతుందంటే ఈ మిత్ర పురుగులు కానీ ఈ న్యూట్రల్ పురుగులు కానీ వీటి సంఖ్య అత్యధికంగా తగ్గుతుంది. అలాంటప్పుడు శత్రు పురుగుల సంఖ్య పెరిగే అవకాశం చాలా ఉండి పంటకి తీవ్ర నష్టం కలుగుతుంది. ఇలాంటి బతికే శత్రు పురుగుల్లో ఈ కెమికల్స్ ని తట్టుకునే అంటే క్రిమి సంహారక రసాయనాల్ని తట్టుకునే శక్తి కూడా అధికంగా ఉంటుంది. అంటే రైతు సోదరులు ఎప్పుడైతే పొలంలో ఉండే పంట వైవిధ్యత పెంచుకుంటారో అలాంటప్పుడు ఈ మిత్ర పురుగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఉదాహరణకి అంతర పంటలు, అలానే రెండో జాతి ఏంటంటే ఎర్ర పంటలు, అలానే సరిహద్దు పంటలు. అంటే పొలంలో పంట వైవిధ్యత పెంచే కొద్దీ మిత్ర పురుగుల యొక్క జీవ వైవిధ్యత అధికంగా పెరుగుతుంది. ఉదాహరణకి మనం అనుకున్నాం కదా ఎర్ర పంటలు, అన్ని రకాల పంటల్లో బంతి లేదంటే అల్లం లేదంటే వెల్లుల్లి, క్యారెట్ ఇలాంటి పుష్పించే పంటలు ఎక్కడైతే ఉంటాయో వీటిని వరిలో అయితే పొలం గట్లలో వేసుకోవాలి. లేదంటే ఇతర పంటల్లో అయితే అక్కడక్కడ అంతర పంటలుగా వేసుకున్నప్పుడు ఈ అంతర పంటలే ఎర్ర పంటలుగా కూడా తయారు చేసుకోవచ్చు. రెండో రకం ఏంటంటే సరిహద్దు పంటలు. ఉదాహరణకి కొన్ని రకాల పంటలు చాలా పొడుగుంటుంది పంటకి. ఉదాహరణకి మొక్కజొన్న కానీ జొన్న. అన్ని రకాల పంటల్లో పొలం చుట్టూ 2 వరుసల జొన్న కానీ మొక్కజొన్న కానీ వేసుకున్నప్పుడు బయట నుంచి వచ్చే శత్రుపురుగుల సంఖ్య చాలా వరకు తగ్గిందని మన పరిశోధన చెప్తోంది. సో పొలం చుట్టూ అది మిరప కావచ్చు, ఏదైనా కావచ్చు, కూరగాయలన్నీ కావచ్చు. సో ఇలాంటి పంటల్లో పొలం చుట్టూ 1 కానీ 2 వరుసలు ఈ జొన్న కానీ మొక్కజొన్న పంటలు వేసినప్పుడు మనకి పొలంలో ఈ శత్రుపురుగుల సంఖ్య విపరీతంగా తగ్గుతుంది. ఎందుకంటే ఏదైతే
తల్లి పురుగులు, శత్రు పురుగుల యొక్క తల్లి దశలు పంటలోకి వస్తూ ఉంటాయో అవి ఈ పొడుగాటి పంటల్ని అడ్డుకుని అది వెంటనే అది పంట పొలంలోకి రాకుండా అవుతుంది. మూడోది ఏంటంటే అంతర పంటలు. ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలో సాధారణంగా పత్తి, అలానే సోయా చిక్కుడు, ఇది అంతర పంటలు 2:1 నిష్పత్తిలో, కానీ కంది మొక్కజొన్న ఈ నిష్పత్తి, ఇది ఏదైతే మనకి వర్కౌట్ చేసి శాస్త్రవేత్తలు చేస్తున్నారో ఈ నిష్పత్తుల్లో అంతర పంటలు వేసుకున్నప్పుడు, లేదంటే మొక్కజొన్నతో పాటు టమాటా, కందితో పాటు టమాటా, అలానే అపరాలు, అన్ని రకాల అపరాలు ఏదైతే మనం వేసవి కాలంలో వేస్తామో ఈ అన్ని అపరాలను మనం అంతర పంట రూపంలో వేసినప్పుడు పొలంలో ఉండే పంట వైవిధ్యత పెరిగే కొద్దీ మిత్ర పురుగుల సంఖ్య కానీ వైవిధ్యత కానీ అధికంగా పెరుగుతుంది. సో ఈ అంతర పంటలు, ఎర్ర పంటలు, సరిహద్దు పంటలు వేసుకున్నప్పుడు మిత్ర పురుగు సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. మరి పురుగు ఉధృతి ముందుగా గమనించడానికి ఎటువంటి చర్యలను తీసుకోవాలి? మనకి రకరకాల పురుగుల్లో మనకి ఉధృతి గమనించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయండి. ఉదాహరణకి ఇప్పుడు లార్వా దశ పురుగులు ఉన్నాయనుకోండి, అంటే మొక్కజొన్నలో మనకి 2 రకాల కాండం తొలిచే పురుగులు ఉన్నాయి. వీటి నివారణకి మనం ముందుగా ఫిరమోన్ ట్రాప్స్, అంటే లింగాకర్షక బుట్టలు అంటారు, ఈ ఫిరమోన్ ట్రాప్స్ మనం పంటలో పెట్టుకున్నప్పుడు ఆ ట్రాప్లో మనకి తల్లి పురుగు పడినట్టు కనపడుతుంది. ఎప్పుడైతే ఇది కనపడిందో అప్పుడు రైతు సోదరులు వేప నూనె కానీ వేప కషాయం కానీ కొట్టుకున్నప్పుడు అతి తక్కువ ధరతో కానీ అతి తక్కువ కెమికల్ వాడకంతో కానీ మనం పురుగు ఉధృతి చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఉదాహరణకి మనకి వరిలో మనకి 25 నుంచి 30 రోజులు నాటుకున్న తర్వాత మనకి కాండం తొలిచే పురుగు కనిపిస్తుంది. అదే సమయంలో ఈ ఫిరమోన్ బుట్టలు పెట్టుకున్నప్పుడు, ఈ బుట్ట పెట్టుకున్న తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత ఈ వేప నూనె కానీ వేప కషాయం కానీ స్ప్రే చేసుకున్నప్పుడు చెట్టంతా చేదుగా తయారయ్యి తల్లి పురుగు వచ్చి గుడ్లు పెట్టే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఎప్పుడైతే మనం ఒక జనరేషన్ గుడ్లను ఆపగలుగుతామో మనకి తర్వాత వచ్చే కాలంలో మనకి పురుగు ఉధృతి చాలా వరకు తగ్గుతుంది. సో అన్ని రకాల పంటల్లో లార్వా దశ పురుగులు ఉన్నప్పుడు కరెక్ట్గా మనం ఆ టైంకి ఈ ఫిరమోన్ బుట్టలు పెట్టుకోవాలి. అలానే ఎక్కడైతే మనకి రసం పీల్చే పురుగులు అధికంగా వస్తాయో, ఉదాహరణకి పత్తిలో ఫస్ట్ మనం విత్తుకున్న ఒక 30 నుంచి 40 రోజుల వరకు విపరీతంగా ఈ రసం పీల్చే పురుగులు వస్తాయి. ఉదాహరణకి దోమ కానీ, పేను కానీ, లేదంటే తెల్లదోమ కానీ, ఇవన్నీ అధికంగా వచ్చి పంట నష్టం కలుగజేస్తాయి. ఇలాంటప్పుడు రైతు సోదరులు స్టిక్కీ ట్రాప్స్ అంటాం, అంటే జిగురట్టలు, ఈ పచ్చరంగు జిగురట్టలు పొలంలో పెట్టుకుని ఏదైతే ఎగిరే దశలు ఉంటాయో వాటి సంఖ్య చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలానే మిరప లాంటి పంటలో మనకి తామర పురుగు విపరీతంగా నాశనం చేస్తుంది పంటని, కాబట్టి అలానే 4-5 సంవత్సరాల నుంచి నల్ల తామర పురుగు అన్నది కనిపిస్తూ ఉంది, అధికంగా పంట నష్టం కలుగజేస్తుంది. నల్ల తామర పురుగు కోసం ఈ జిగురట్టలను ఎకరానికి 40 పెట్టుకున్నప్పుడు, అంటే ఒక 10 పచ్చరంగు జిగురట్టలు, 10 తెల్ల రంగు జిగురట్టలు, 10 నీలం రంగు జిగురట్టలు, ఇవన్నీ కలిపి పొలంలో 30 నుంచి 40 పెట్టుకున్నప్పుడు ఈ తామర పురుగుల యొక్క ఎగిరే దశలు ఏవైతే ఉంటాయో తల్లి దశలు, ఇవి ఎగురుతున్నప్పుడు ఈ జిగురట్టలకి అతుక్కుని మనకి సంఖ్య అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. పంట పొలాలలో ముఖ్యంగా వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే రైతు సోదరులు ఏం చేయాలి? సాధారణంగా మనము ఇందాక అనుకున్నట్టు ఎప్పుడైతే రైతు సోదరులు కేవలం ఈ రసాయనిక క్రిమిసంహారక మందుల పైన మాత్రమే ఆధారపడి ఉన్నప్పుడంతా మనకి పంటలో ఈ సమతుల్యత అన్నది చాలా వరకు తగ్గుతుంది. సో రైతు సోదరులందరూ సస్యరక్షణ చర్యలు అన్నవి పాటించాలి. అది ఏ పంట అయినా సరే, ఏ పురుగైనా సరే సమగ్ర సస్యరక్షణ చర్యను పాటించాలి. అంటే కొన్ని ఈ ట్రాప్స్ అన్నవి పెట్టుకోవాలి, జిగురట్టలు. మనకి లార్వా దశ పురుగులు వచ్చినప్పుడు ఈ ఏదైతే ఫెరమోన్ ట్రాప్స్ అంటారో లింగాకర్షక బుట్టలు ఇవి పెట్టుకోవాలి. వేప ఉత్పత్తులను వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. అలానే చివరి దశలో ఈ క్రిమి సంహారక మందులు వాడుకోవాలి. దాని ముందు ఈ ఏదైతే జీవ రసాయనాలు ఉన్నాయో, అంటే జీవాల నుండి తయారు చేసే రసాయనాలు ఏవైతే ఉన్నాయో, సూక్ష్మజీవుల నుంచి తయారు చేసే, ఇవి కూడా రైతు సోదరులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా 1-2 స్ప్రేల రూపంలో అలవాటు చేసుకున్నప్పుడు మనకి పొలంలో ఈ సమతుల్యత అన్నది అలానే ఉండి తద్వారా ఈ శత్రుపురుగుల సంఖ్య తగ్గి మిత్రపురుగుల సంఖ్య పెరిగి రైతుకి ఏదైతే ఈ దిగుబడులు ఉంటాయో అధికంగా పెరుగుతాయి. చాలా చక్కటి వివరాలు అందించారు మేడం గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మీరింతవరకు మిత్ర పురుగులను సంరక్షించుకోవడానికి రైతులు పాటించదగ్గ పద్ధతులు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో జ్యోతి పెట్టిన ముచ్చటిన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా రైతు అంతరంగం. ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ గ్రామాల్లో
రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఈ రైతు అంతరంగం శీర్షికన ఈ ముచ్చట్లు వారంలో 3 రోజులు సోమవారం, గురువారం, శనివారాలలో ఈ ముచ్చట్లను వినిపించడం జరుగుతుంది. సాధ్యమైనంత మట్టుకు రైతులు సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తుంటుండాలా. పశువుల ఎరువులు గాని, వానపాముల ఎరువులు గాని పంటలలో వేసినట్లయితే అధిక దిగుబడులను సాధించడమే కాకుండా నేల సారవంతాన్ని కాపాడుకోవచ్చు. వానపాముల ఎరువులు అందుబాటులో లేవని చాలామంది రైతులు అంటుంటారు. కానీ జైనత్ మండలం పార్డిబి గ్రామానికి వెళ్ళినట్లయితే వానపాముల ఎరువు పుష్కలంగా లభిస్తుంది. ఆ వానపాముల ఎరువు వేసినట్లయితే పంటలు మంచి దిగుబడులను ఇస్తాయి. ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. కావాలంటే వానపాములను కూడా తెచ్చి వానపాముల ఎరువులు కూడా తయారు చేసుకోవచ్చు రైతు సోదరులు. ఇలా గత 20 సంవత్సరాల నుంచి వానపాములను పెంచుతూ, వానపాములను విక్రయిస్తూ, వానపాముల ఎరువులను తయారు చేస్తూ, పంటలలో వేస్తూ, ఇతర రైతులకు కూడా తెలియజేస్తూ, ఇతర రైతుల చేత కూడా వానపాముల ఎరువులను పంటలలో వాడండి అని చెబుతున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. వానపాముల ఎరువుల తయారీ గురించి జైనత్ మండలం పార్డి బి గ్రామానికి చెందిన రైతు మంచాల గంభీర్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం. మంచాల గంభీర్ కాక, నీకు రామ్ రామ్ కాక. రామ్ 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 రామ్. చెప్పు కాక, నీకు భూమి ఎంత ఉంటుంది? భూమి 34 ఎకరాలు. 2 పుట్ల ఆవులు ఉన్నాయి, వానపాముల ఎరున్నది, 20 ట్రాక్టర్ల ఎరుతుంది. మాకు బాగా ఒట్టుడుకు పండుతున్నది, లేకుంటే ముందు పంట వండకపోతుండే. ఈ వానపాముల పెంపకం కానీ, ఈ ఆవుల పెంపకం కానీ ఎప్పటి నుంచి చేపట్టాలని మీకు ఆలోచన వచ్చింది? మేము ఒక 20 సంవత్సరాల నుంచి దయానంద పటేల్కు గాంధీ పార్కుల 10 కుంటల బియ్యం పెట్టి, భోజనం పెట్టి 5,000 అవార్డు ఇచ్చిండు. చేతుల అవార్డు నేను 3 సార్లు చేసిన, ఫెయిల్ మా 2,000 స్కీమ్ చేసిన ఫెయిల్ మరి 15,000 చేసిన ఫెయిల్ 10,000 చేసిన ఫెయిల్ అగ్రికల్చర్ పుల్లయ్య సార్ని దగ్గరికి పోయి 1,50,000 స్కీమ్ వచ్చింది. అప్పుడు పట్టుబట్టి చేసి ఇక్కడనే ఉన్నా. ఆ గిరాకు దయానంద పటేల్ దొరకనిచ్చులేక నాకు, అతడే వేసుకుంటుండే. ఈ ఆఫీసర్లందరికీ నేను మించిగా కాకడకు మరి డ్రంపింగ్ గాళ్లకు ఒక్క మండలకు 1,25,000 చేసి, అయితే అసలు 52 మండలు మొత్తం అయినా కాడికి సాధించాం. ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు ఇట్లా? మేము 2005లో. మీరు ఈ వాడుతున్నారా ఈ ఎరువుని, వానపాము ఎరువు? మేము వాడుతున్నాము. 500 బ్యాగు సాలుకు 100 బ్యాగ్ అమ్ముతున్నాము. ఎట్లా బ్యాగ్ అమ్ముతారు? 500 ₹10 కిలో పడతాయి. ఎడికిలు కొనుకొచ్చారు ఫస్ట్ మీరు వానపాములు? మేము దయానంద పటేల్ దగ్గరికి వెళ్ళి తెచ్చినాం. ఎన్ని కిలోలు తెచ్చిండ్రు అప్పుడు? ఒక కుంటలు 25 కిలోలు తెచ్చినాం. కుండీలు కట్టి మంచిగా గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది, వాటిని మంచిగా కట్టి షెడేసి మంచిగా ఒకస గడ్డి, ఒకస నీళ్లు, మీదికెళ్ళి పోతలు ఉండాల కప్పి, అయితే వానపాములు తయారైతే అవి గవర్నమెంట్ కొని రైతులకు సప్లై చేస్తుంది. మున్సిపల్లో వేసినాం, జంగల తమీన్కి వేసినాం, మేడుడాల వేసినాము, ముక్తాపూర్ వేసినాము, పేనరాడలు వేసినాము, బోరదలు వేసినాము, అనుకుంటలు వేసినాము, అడేలా వేసినాము. ఎక్కడైనా కానీ ఒక 1000 మందికి నేను ఇచ్చిన వానపాములు నేల దగ్గర. మనది ఇప్పుడు ఫస్ట్ నడుస్తున్నది. ఇప్పుడు వానపాములు మీరు అప్పుడు కుంటలు తెచ్చిండ్రు, ఇప్పుడు మరి అప్పటి నుంచి మీరే తయారు చేసుకుంటే మీరు అమ్ముతున్నాం. ఒకసారి తెచ్చినాం అనుకో, ఒకసారి ఒక 15,000 ఎర్రలు తెచ్చినాం, వానపాములు తెచ్చినామైతే అవిటిని మేము మరి ఇతనం పోనీయలే. ఆ వానపాములు కూడా 4 జాతులు ఉంటాయి. 4 జాతులలో మట్టిలు ఉండే వానపాము వేరేనే, పెండలు ఉండే వానపాములు వేరేనే. అయితే అతడు వానపాముల్ని తయారు చేసి అతడు ఒక ₹1 కోటి సంపాదించాడు. నేను ఒక 50 లక్షల దానికి సంపాదించిన. ఇక అది దాన్ని ఊరిస్తలేం. నాకు 51,000 అవార్డు ఇచ్చిండ్రు, 4-5 సార్లు చాలువలు కప్పిండ్రు, నాకు ఎంతో సన్మానం చేసిండ్రు. ఒక్క వానపాము 15 రోజులకు 150 పిల్లలు తీస్తుంది. 150కి మరి 150 15 రోజులు కనుక ఆడి జాతి మగ జాతి ఉంటుంది, ఒక్క జాతి ఉంటుంది. కలిసిపోయి క్రాసింగ్ అయి వానపాములు తయారవుతాయి. ఎన్ని మిందెలు తిన్నా, కప్పలు తిన్నా, తొండలు తిన్నా కానీ అవి దంగేటిగా మీదికెళ్ళి చల్లటి పోతలు వేస్తే బ్రహ్మాండమైన వానపాములు అయిపోతాయి. మరి ఇప్పుడు కాకులు, కొంగలు, పక్షులు ఏమైనా చిన్నయా? తినకుండా గోయము, ఎలా కొడతాము, పటాకాలు కొడతాము. ఎలా కొడితే మంచిగా పెంపు అవుతాయి. గిరాకు ఉన్నప్పుడు కొంచెము సోయా పిండి, సల్ల, శనగపిండి పట్టించి చల్తాం. గిరాకు లేకుంటే ఇక అట్లనే ఉంటుంది. ఒక్కొక్క పరి గవర్నమెంట్ కొన్ని లక్షలు ఉంటుంది, 70 లక్షలు మన ఆదిలాబాద్ జిల్లాకు 52 మండలాలకు కేటాయించడు. అయితే ఒక మండలకు 1,25,000. అసలు 52 మండళ్ళు బరబ్బరి పంచాయత్ సెక్రటరీని అడిగితే పంచాయత్ సెక్రటరీ వేయాలని ఫుల్ ఆర్డర్ వచ్చింది. అప్పుడు మాకు ఆనందం, పైసలేని. ₹120 కిలో మీరు వానపాములు అమ్ముతున్నారు, తీసుకుపోయి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఇట్లనే మంచిగా కుల్లీలు కడతారు, కట్టి పెంపు చేస్తారు. చేన్ల వానపాముల్ని జల్లడ పట్టి విలేజ్ పార్కుల
ఆ జల్లెడ పట్టి ఎర్ర నీళ్ళ వారేస్తారు. ఎరువు ఇట్లా బుకిని చెట్లకు, పూల చెట్లకు, మంచి మంచి చెట్ల రకాల చెట్లకు, కూరగాయలకు మొత్తం వేస్తారు. ఎక్కడోడన్నా కానీ వచ్చి కొనుక్కపోతారు. ఇప్పుడు మీ దగ్గర 30-40 ఎకరాల భూమి ఉన్నది. 30-40 ఎకరాల భూమిలో ఈ వానపాముల ఎరువు వేయాలంటే మీరు సరిపోతారా? సరిపోతాము. మాకు కొంత వానపాములు ఎరేస్తాం, కొంతగా తక్కువ అవుతుంది. ఈయోడు కొంత ముందు దాట కొంత ఎప్పుడు ఎరువు ఎల్లుకుంటూనే ఉంటుంది కదా. ఆవులు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఒక 10 కుంటల వానపాములు వెళ్తాయి. అలా 10 కుంటల వానపాములు వెళ్తాయి. మీరు ఎన్ని కుంటలు వాడుకుంటారు మీ పంట? మేము 5-6 కుంటలు వాడుకుంటాం. ఇప్పుడు ఎరువులు వాడితే మీకు లాభం ఎక్కనా, వానపాములు అమ్మితే మీకు లాభం ఎక్క? మాకు వానపాములు వస్తే లాభం ఎక్క. మరి మీరు మీ పొలంలో వేసుకుంటే లాస్ అవుతారు కదా. మరి లాస్ అయితే కానీ మన పంట పడుతుంది కదా మనకు. వానపాము వెయ్యరు మీరు ఇక పొలాలల్లో? పొలాలలో ఎరువులు వేస్తాం. వానపాము ఎరువు పోతలు వేస్తాం. అంతే, వానపాములు వేయరు. వానపాములు ఉండాలి కదా. వానపాములు 12,500 కుంటలు పోతాయి. నీ ఏం పోతాయి? జొల్లు పోతాయా, బియ్యం పోతుందా, పప్పు పోతుందా, అంత పిరముంటాయి వానపాములు. కాబట్టి మీరు వానపాములు ఇక్కడనే ఉంచేసి వేరు వేసుకుంటాం. ఇప్పుడు వానపాము కట్ అవుతుంది అనుకో తీయంగా, అది మళ్ళీ పెరుగుతుందా? కట్ అయింది పోతుంది, ఒకటి చనిపోతుంది అట్లా. కానీ కట్ కావు ఎక్కువ శాతం. వానపాము జల్లెడు ఉంటుంది కదా, ఎరువు బుకిని రాలిపోతుంది. వానపాములు రాళ్ళు రప్పలు అటు వెళ్ళిపోతాయి. ఇట్లా తీసేటప్పుడు మీరు పారతో తీస్తారా? లేదు, పారతోటి చేతులతో దొబ్బవచ్చు. పారతోటి తీస్తే వానపాములు చచ్చిపోతాయి. ఎరువు బాగా తయారు చేసి పెడతాయి. ఇంకా ఏమైనా చెత్త వేస్తారా? అలా చెత్త వేయాలా. ఆవులు తిన్న గడ్డి ఒక వరుస ఎరువు, ఒక వరుస కుటారు, మరి ఒక వరుస ఎరువు, 4 వరుసలు వేస్తే డచ్ అయిపోతుంది. మరి ఒక 4-5 నెలల నాడు నీళ్ళు పట్టుకుంటూ ఉండాలి. నీళ్ళు పట్టుకుంటుంటే బుకిని అయిపోతుంది. ఎన్ని రోజులు పడుతుంది బుకిని కావాలంటే? 4-5 నెలలు పడుతుంది. దీపావళి కాడికి వెళ్ళి మిరుగుదనక నీళ్లు నమ్ముడు కుదరది. ఎండాకాలం ఒకసారి కొట్టేది 2 సార్లు కొట్టబడుతుంది. శివరాత్రి, ఉగాది అప్పుడు. ఆ ఎండలు అప్పుడు కొంచెం గాపాన్యం అంటే వర్షాకాలం నువ్వు ఎక్కువ వేయకునేం కాదు. ఇట్లా పైప్ పట్టేస్తారా? పైప్ పట్టి నీళ్లు కొడతాం. పెండ నీళ్ళు తల్లుడైనా రోజు పచ్చి పెండని వేస్తాం. వేసి నీళ్లు కొడితే పెండ నీళ్ళు అయినట్లు అవుతాయి. ఎండ నీళ్ళు కుదరదు. ఎప్పుడు చల్లగా ఉండాలి. ఎంత లోతు కట్టాలా వీటిని? అవి దోపీటు కడితే మస్తు అవుతాయి. ఎక్క ఎత్తు కడితే పోతలు గుంజరాదు. దోపీటు నింపాలంటేనే మస్తు ఎరుగాలి అసలు. ఇప్పుడు మీరు మందు కొట్టరా అసలే? మరి మందు కొడతాం కానీ తక్కువ. మందులు కొడితే మరి ఇప్పుడు వానపాములు ఇంట్లో కూడా ఉంటాయి కదా, పంట పళ్ళ అవి చనిపోతాయి. వానపాములు ఇన్నుండే ఉత్త ఎరువు వస్తాం కదా, వానపాములు అటే పోతాయి. వానపాములన్నీ రాళ్ళన్నీ అటు పడతాయి, ఎరువు ఇటు పడతాయి. ఆ బుక్ని వస్తాం. వీటికి మన వ్యాధులు వచ్చే అవకాశం ఉందా వానపాములకు? ఒక్కొక్కసారి ఎందుకో ఏం వ్యాధులు వస్తాయి కదా, ఒక్కొక్కసారి పోతాయి. కానీ పోయినా కొన్ని అన్న ఉంటాయి, బీమారి వచ్చి ఇదైతాయి, మళ్ళా ఎప్పుడల్లా తయారవుతాయి, చనిపోతాయి. ఎట్లా ఏర్పడుతుంది మీకు చనిపోయినట్టు? మాకు తెలుసు కదా, అవి కనబడతాయి కదా పొడుగు. ఆవు మూత్రం పోయొద్దు అలా, రాళ్ళది పోయొద్దు, శిశి మీద ఉన్న పెండేయాల. ఇప్పుడు ఆవు మూత్రం పోయొద్దు అంటున్నారు మీరు. పెండ అయితే చల్లుతారు, పెండకు ఆగుతుంది. ఆవు మూత్రము పోస్తే మన ముందటనే చచ్చిపోతాయి. ఇప్పుడు ఆవు మూత్రం కింద పట్టి పోస్తాం కదా, పటాపట్టి చచ్చిపోతాయి, మీదనే తేలుతాయి. ఇప్పుడు పెండ మూత్రం కలిసిపోతాయి ఒక్కొక్కసారి కదా. కలిసిపోయినా అట్లా ఏం కాదు, నీళ్ళు పడితే ఇదైతాయి. కానీ పట్టి ఆవు మూత్రం కింద పోస్తే చనిపోతాయి. అయితే మరి అవి చనిపోయినట్టు మీకు ఎట్లా ఏర్పడుతుంది? పైకి వస్తే పైకి వస్తాయి కదా, పైకి వచ్చి పాము, ఇవి వానపాములు కట్టె తలుస్తాయి. పాపం ఒక్క వానపాము ఎంత పొడవుతుంది? పెద్దగా 3 ఇంచి 4 ఇంచి అవుతుంది, అంతకంటే ఎక్కువ కాదు. ఒకసారి పుట్టిన వానపాము మళ్ళీ అది పిల్లలు తీయాలంటే ఇంకెంత రోజులు పట్టవచ్చు? 15 రోజుల టైం. పుట్టినాక 15 రోజుల దాకా వానపాము తయారైతుంది. మరి అది గుడ్లీడుస్తుంది, గుడ్లీడుస్తే పిల్లలు అవుతాయి. ఎరువు మస్తు పనిచేస్తుంది సార్. కలెక్టర్కి వేసిన నేను పోతలు, 4 పోతలు. మీరు ప్రతి పంటకు ఎరువు వేస్తారా? వేస్తాము. అంటే చెట్టు మొదట వేస్తారా, అంటే సల్లేస్తారా? సల్లేస్తాం. ఇక మాది ఆకమేరు ఉంటది కదా, లేకపోతే చెట్టు మొదట వేస్తే మంచిగా ఉంటది. మరి అట్లా ఎందుకు వేయలేకపోతున్నారు చెట్టు మొదట? ఇక మాతోటి కైకిలో లెక్క లేట్ అవుతుందని సటాసటి ఇట్లా చల్లేసి మంచిగా పంట వేస్తాం. అంటే 30 ఎకరాలకు సరిపోయేటంత ఎరువు? 30 ఎకరాలకు కాదు సార్, కొంచెం తక్కువ పోతుంది. కానీ ఇక మనము అయిన కాడికి చల్లుతాం. ఇప్పుడు ఎరువులు, రసాయనిక ఎరువులు పత్తి చెట్టు మొదట వేస్తున్నట్టు ఈ వానపాములు ఎరువు పత్తి చెట్టు మొదట వేయాల, కానీ మాతోటి అయితే లేదు సార్. ఒక్కొక్కసారి పోస్తాం, ఒక 100-200 బ్యాగులు పోయాలంటే పైసలు కైకిలోకి ఎక్కువ అవుతాయి. అది తక్కువ పట్టి సల్లిచ్చి రూటవేటర్ కొట్టేసి పోసేస్తాం. ఆ బెడ్స్ ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వెంటనే ఏం వేస్తారండి? మళ్ళీ వెంటనే గడ్డి వేయాలా, సోయ కుటారు పోయాలా, లేదంటే కంది కుటారు ఉంటే కంది కుటారు ఖరాబ్ అయింది పోయాలా, ఆవులు తిన్నది వెంటనే తీసి పోసి మరి పెండేసి ఒక వరుస మరి నీళ్ళు పట్టించి ఇట్లా తప్పిలు వేసుకున్నట్టు పోతారా? తర్వాయి కమన వేస్తాం. ఇక మధ్యలో మట్టి కూడా వేస్తారేమో? మట్టి అసలే వేయద్దు సార్. మట్టి వేస్తే కలది. పెండ అయితే చెత్త తుక్కు, ఉత్త పెండేస్తే కూడా కలది. 6 నెలలు పడుతుంది ఎరువు కావడానికి. 6 నెలలు పడుతుంది.
పెద్ద మొత్తంలో వానపాములు పెంచుతున్నారు. రైతులకు ఏం చెప్తారు మీరు? వానపాములు రైతులకు మీరు చేయాలని మేము మీటింగ్ పెట్టినప్పుడు మమ్మల్ని పిలిచి వాళ్ళు చెప్తారు, మాకు పిలిచి అడుగుతారు మన గుణపాఠం అడిగితే మేము ఉన్నట్టు మేము చెప్తాం. వాళ్ళు కూడా ఎందరో ఇట్లా కొనుక్కపోయి చేస్తారు. ఎండాకాలము నీళ్లు పోయాలి సార్. మీరు బెడ్స్ కట్టుకున్నారు, అందరికి అట్లా బెడ్స్ కట్టేంత అవకాశం ఇచ్చిళ్ళు. ఒక పరి 2,000 స్కీమ్ ఇచ్చిళ్ళు, ఒక పరి 15,000 ఇచ్చిళ్ళు, ఒక పరి 1,50,000 ఇచ్చిళ్ళు, మళ్ళా కవర్సులు ఇచ్చిళ్ళు. వీళ్ళు చేస్తారు ఎండాకాలం ఇడిసబెట్టిస్తారు. ఇప్పుడు దీన్ని పెంటలు వేసుకోవచ్చా మరి? వీటిని ఆ పెంటలు కూడా వేసుకోవచ్చు, కానీ పెంట మీదకి వెళ్ళి మనకు వచ్చే పారెన్ని ఏమన్నా కట్టాలి. పెంటలు వేసి నువ్వు నీళ్ళు పట్టిస్తే మన పెంట కూడా మంచిగా బుక్కిన అవుతుంది. ఇక ఎండాకాలం కనుక మించి పెంట అంతా ఇట్లా మేనత అవుతుంది. ఇప్పుడు మీరు అమ్ముతున్నారు వానపాముల్ని, అమ్ముతుంటే పెద్దవి అమ్ముతారా చిన్నవి కూడా? పెద్దవి చిన్నవి అన్ని మొత్తము చేయబట్టి పెండనే ఇవ్వాలి. మాకు ఇచ్చినోడు కూడా అట్లనే ఇచ్చిండు. మరి మేము కూడా అదే తరీక ఇస్తున్నాం. మేము మంచిర్యాల అమ్మినాం, కాగజ్నగర్ అమ్మినాం, బెల్లంపల్లి అమ్మినాం, నిర్మల్ అమ్మినాం, బోత్ అమ్మినాం, బాసర్ అమ్మినాం, బైన్సా లేదు అక్కడికి తీసుకుపోయినాం. కారు ఆ ఎర్రల గురించే కొనుక్కున్నాం. 10 బ్యాగులు దానికి అవసరం ఉంటే కారు కొనవసరం, 30-40 బ్యాగులు అవసరం ఉంటాయి కదా మెటడోర్ తీసుకుపోయి కిలో 2 కిలోలు వండుకుండా పెట్టేవాళ్ళు ఉంటారు. మన పోతల చిన్న పోత ఉంటది కదా, 25 కిలో పోత, 5 కిలోలు 10 కిలోలు అలా కట్టేసిస్తాం. సావయవి జనప పోతలలో మంచిగా, ఈ పోతలలో వస్తుంది గాలి ఇలాక. అంటే తీసుకుపోయే కదా వీటిని కాపాడుకోవాలి. అది తీసుకుపోతారు గవర్నమెంట్ కొనిస్తీలు తీసుకుంటారు, మరి వీళ్ళు కాపాడరు. వరి పొలాలలో వేసుకోవచ్చా? వేసుకునొచ్చా, మంచి పని ఆ వరి పొలాలు. నిర్మల్లా ఇక్కడ మనకాయ లేదు కానీ నిర్మల్లా 800-900 బ్యాగ్ తీసుకుంటారు, వరి పొలాలలో వేస్తారు. మళ్ళీ ఎండాకాలం చనిపోతాయి కానీ మరి అది వరి పొలాల్లో వేసుకోవాలి, మళ్ళీ వేసుకున్నాం. ప్రతి పంటకి వేసుకోవాలి. అక్కడ ప్రతి పంటకు నిర్మల్లో మస్తు వాల్యూ ఉన్నది. మనకాయ అనుభవం లేదు, కానీ వరి పొలం వేస్తే యూరియా DAP చల్లరాదు, చల్లద్దు. చల్లితే ఖరాబ్ అవుతుంది. ఇదే బందోబస్తు. మరి కొన్ని వాళ్ళు తినే అడ్లకు ఇది చల్లుతారు, ఇక అమ్మే అడ్లకు బందోబస్తు పోతలు చల్లేస్తారు. కుంటలు 20 కుంటలు ఒక్కొక్క ఎకరకు తీస్తారు. ఈ వానపాములు పెంచాలంటే ఆవులు ఉండాలి తప్పనిసరి ఉండాలి. ఎడ్లు బర్రెలు ఉంటే సరిపోదు. బర్రెపేటకు వానపాములకు ఎక్కువ శాతం కలది. ఆవులు ఉండాలి, ఆవులు గాని ఎడ్లు గాని ఒక 4-5 పచ్చనులన్నీ ఉండాలా, మనకు ఎక్క తగిలి ఉండదు. మరి మీరు 30-40 ఆవులు ఉన్నాయి అంటున్నారు, ఆవు మూత్రం ఏం చేస్తారు? ఆవు మూత్రము జీవామూత్రం చేస్తారు. మరి సంతోషంగా ఉన్నారా వానపాముల పట్ల? సంతోషంగా ఉన్న వానపాములతోటి లాభం ఉన్నది, ఆవులతోటి లాభం ఉన్నది, కానీ ఏ మాట నష్టం లేదు. పంటకు బలం ఉన్నది, మరి గిరాకులు కూడా మంచిగానే ఉన్నాయి. చాలా బాగుంది గంభీర్ గారు. మీరు వానపాముల్ని పెంచుతున్నారు, మీరు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని రైతులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇంత వయసులో కూడా ఇంత గట్టి ఉన్నారు, ఇంత ఉత్సాహంగా ఉన్నారు. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు, లేదా మీ దగ్గరికి వచ్చి వానపాములు తీసుకుపోవచ్చు. కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 93-81-68-91-68-91-91-70. థ్యాంక్ యూ అండి. మీరు ఇంతవరకు రైతు అంతరంగం శీర్షికన వానపాముల ఎరువుల తయారీ గురించి జైనత్ మండలం పార్డీ బి గ్రామానికి చెందిన రైతు మంచాల గంభీర్తో దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. రేపు రాత్రి 7:15కు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. శనగ సాగులో యాజమాన్యపు మెళకువలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ STD కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.